కాదు రేవంత్ రెడ్డి. నిజంగానే ఇప్పుడు మనకి ఏదైతే ఏమంటారు కదా, ఉడుగు లెక్క వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉడుగు లెక్క వచ్చి ఉడుగు లెక్క అని చెప్పంటుండే. వాడు అచ్చే గీరలు తీసుకున్నాడు. ఎవరినెట్ట దొక్కాలి, ఎవరినెట్ట దొక్కాలి, ఒకరు పెట్టి ఎట్లెక్కాలి అనే ధ్యాస తప్ప నిజంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఉన్నట్టయితే మన మహబూబ్ ఎందుకు ఓడిపోయింది? మహబూబ్ నగర్ లో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కొడగ నియోజకవర్గం ఉన్నదా? మహబూబ్ పార్లమెంట్ గెలవద్దే. ఈ మల్కాజ్గిరి ప్రాతినిధ్యం వహిస్తే పార్లమెంటే 7 అసెంబ్లీ స్థానాలుంటే 7 గెలవని పీకెట్టుకో. అది ఐరన్ లేక్ అంటాడు కదా వాడు శాస్త్రం ఉంటాడు. ఐరన్ లేక్ ఇప్పుడు ఏమంటాడు? ఐరన్ లేక్ కథ మీకు నీ యొక్క బాయ్మంతనే. బాబా రాహుల్ గాంధీ ఏదైతే కాలుకు బల్పం కట్టుకొని అటు కర్ణాటక తెలంగాణ ఊరు వాడ తిరిగి ఏదైతుందో అయ్యో పాపం తిరుగుతుండు కాలుకు బల్పం కట్టుకొని చెప్పని అక్కడ కర్ణాటక తెలంగాణ గెలిపించుడు. పాపం ఏమైందో అతనికి కర్ణాటకలో 28 స్థానాలుంటే మనం ఎన్నికైతే 9 గెలిచిపోయినాము. ఈడ 17 ఉంటే 8 గెలిచిండు. ఈ ఇద్దరు కింద సరిగ్గా గెలిస్తే రాహుల్ గాంధీ ఉన్న ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోవడం కారణం అని కాలువ బల్పం కట్టుకొని గెలిపించిన కర్ణాటక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇద్దరు పుణ్యాత్మలు ఏదైతుందో వాళ్ళ సుఖం కోసం వాళ్ళ అధికారం కొరకు ఏదైతుందో రాహుల్ గాంధీ గారికి పని పెట్టిందని చెప్పారు.